ఈ మధ్య మీరు బాగా గమనిస్తున్నట్టయితే చాలా మంది సెలబ్రిటీస్ ఒక నల్ల గింజల మాల మెడల ధరిస్తా ఉన్నారు. అండ్ చాలా మంది దీనిపైన అంటే రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది వేసుకుంటే చాలా మంచిదని, లేకపోతే ఏమన్నా కీడు జరిగేది ఉంటే ఆగిపోతుందని, లేకపోతే ఏదన్నా శని ప్రభావం ఉంటే అది తగ్గిపోతుందని, ఇట్లా రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దాన్నే కరుంగలి మాల అని చెప్పి కూడా చాలా మంది మనకి చూపిస్తా ఉన్నారు. యూట్యూబ్ వీడియోలలో కూడా మీరు చూస్తా ఉన్నారు. ఈ మాల అనేది దేంతో తయారవుతుంది అంటారు? అసలు ఇది ఏం మెటీరియల్ అంటారు? అంటే కరుంగలి చెట్టు నుంచి తయారవుతుందటమ్మా. ఆహా, ఓకే. అంటే గుడి వాళ్ళే కరుంగలి చెట్టు నుంచి తీసి వాళ్ళే స్వామి వారి మీద వేసి ఆ తర్వాత అమ్ముతారు. చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీస్ చాలా మంది వేసుకుంటున్నారు. చాలా అంటే ఇప్పుడు ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, అంటే శని పీడ ఉన్న వాళ్ళు. శని అంటే ఏంటంటే ఒక దిష్టి తగులుతుంది మనకు. ఇప్పుడు మీరు ఫేమ్ అయ్యారు, మీ ఇల్లు బాగుంది, అట్లా ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ కళ్ళని మీ మీద పడిపోతాయి. అప్పుడు దిష్టి తలగటము, ఆరోగ్యం ఖరాబ్ అవడం, అంటే ఆరోగ్యం మంచిగా ఉండకపోవటం, ఇలాంటి వాటికి ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా చక్కగా, అంటే ఆ దిష్టి కనుదిష్టి అనేది ఉండదు. ఓకే, ఓకే. అలాగే ఇప్పుడు మన ఫేమ్ కావాలి, మనకు ఒక ఉద్యోగం రావాలి, మనకి బిజినెస్ లో మంచిగా ఉండాలి, నలుగురిలో గుర్తింపు పొందాలి, వీటికి అన్నిటికీ ఈ మాల వేసుకోవడం వల్ల అంత మంచి చాలా చక్కగా జరిగిపోతాయి.